సాంఘిక చిత్రాల్లో ప్రతినాయక పాత్రలకు గుర్తింపు తెచ్చిన నటుడు నాగభూషణం. సినిమాల్లో సాధారణంగా హీరో చెప్పే డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటారు. కానీ తను విలన్గా నటిస్తూ చెప్పిన డైలాగులకు కూడా చప్పట్లు కొట్టించుకున్న ఘనుడు నాగభూషణం. ఆయన పోషించిన విలన్ పాత్రలు సీరియస్ టైపులో ఉండవు. డైలాగుల్లో, ప్రవర్తనలో హాస్యం, వ్యంగ్యం మిళితమై ఉంటాయి. అలా విలనీని సెటైర్తో కలిపి కొట్టి తన నటనతో ప్రేక్షకుల్ని అలరించేవారు నాగభూషణం. ఆ రోజుల్లో ఎంత పెద్ద హీరో చిత్రమైనా నాగభూషణం ఉన్నాడా అని నిర్మాతల్ని అడిగేవారు పంపిణీదారులు. హీరోగా పరిచయమై విలన్గా మారి హాస్యాన్ని అందించిన అరుదైన నటుడు నాగభూషణం. తన ఇమేజ్ను క్యాష్ చేసుకుంటూ ఓ రాజకీయ చిత్రం నిర్మించాలనే కోరిక నాగభూషణంకు ఉండేది. ఆ రోజుల్లో విశాలాంధ్ర దినపత్రికకు అనుబంధంగా ప్రగతి అని ఓ వారపత్రిక ఉండేది. అందులో వాసిరెడ్డి సీతాదేవి రాసిన సమత నవల బాగా పాపులర్ అయింది. 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా పొందిన నవల అది. అందులో స్వార్థ రాజకీయాలకు, విప్లవ సిద్ధాంతాలకు మధ్య సంఘర్షణను సీతాదేవి చెప్పిన విధానం నాగభూషణాన్ని ఆకట్టుకుంది. అయితే ఆ నవల హక్కుల్ని దర్శకుడు విక్టరీ మధుసూదనరావు కొన్నారు. దాంతో ఆయన దర్శకత్వంలోనే ఆ నవలను సినిమాగా తీయాలనుకున్నారు నాగభూషణం. శశి ఆర్ట్ థియేటర్స్ పతాకంపై తన కుమారుడు రాఘవరావు నిర్మాతగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. సినిమాకు ప్రజానాయకుడు అని పేరు పెట్టారు. జగ్గయ్య, షావుకారు జానకి, సత్యనారాయణ, చంద్రమోహన్, పెరుమాళ్ళు, రాజబాబు, మిక్కిలినేని, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్, నిర్మలమ్మ ఇలా చిత్రంలోని పాత్రలకు నటీనటుల్ని ఎంపిక చేశారు. అయితే కథను నడిపించే నాయకుడు కావాలి కదా. చాలామంది హీరోలను సంప్రదించారు నాగభూషణం. కానీ సినిమాలో హీరో పాత్ర పరిధి తక్కువ కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో హీరో కృష్ణ చాలా బిజీగా ఉన్నారు. ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నాగభూషణం కృష్ణను అడగలేదు. కానీ ఈ విషయం తెలిసి, మీ సినిమాలో హీరో పాత్ర వేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని విన్నాను. ఆ పాత్ర నేను చేస్తాను. డేట్స్ గురించి తమ్ముడితో మాట్లాడండి అన్నారు కృష్ణ. ఆయన సహృదయతకు నాగభూషణం పొంగిపోయారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పి, మరి పారితోషికం అని నసిగారు నాగభూషణం. అది ముఖ్యం కాదు, హీరో పాత్రకు మీరు ఎంత బడ్జెట్ వేసుకున్నారో అంతే నాకు ఇవ్వండి, షూటింగ్ ప్రారంభించండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు కృష్ణ. ఆయన డేట్స్ కోసం అందరూ ఎదురు చూస్తుంటే తనే ఫోన్ చేసి సినిమా చేస్తానని చెప్పడం హీరో కృష్ణ మంచి మనసుకి, నాగభూషణం మీద ఉన్న అభిమానానికి చక్కని నిదర్శనం. హీరో దొరకక సినిమా ఆగిపోతుందేమో అని అందరూ అనుకుంటున్న తరుణంలో హీరో కృష్ణ ముందుకు రావడంతో మిగిలిన పనులు చకచకా జరిగిపోయాయి. హీరో కృష్ణ నటిస్తున్నారని తెలియగానే నవయుగ వారు చిత్రాన్ని పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారు. స్వార్థపరులైన ప్రజానాయకుల మనస్తత్వాలను మరమ్మత్తు చేసే ఆయుధం లాంటి పాత్రను హీరో కృష్ణ ఈ చిత్రంలో పోషించారు. సంఘంలోని అవినీతి, అన్యాయాలను ఎదురిస్తూ నిజాన్ని నిర్భయంగా చాటే యువతరం ప్రతినిధిగా అంతవరకు తను పోషించిన ఓ విభిన్న పాత్రను కృష్ణ ఇందులో పోషించారు. ఆయనకు హీరోయిన్ లేదు. అలాగే ప్రజానాయకుడిగా టైటిల్ పాత్రను నాగభూషణం పోషించారు. స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన విప్లవకారుడు రాజుగా ఆయన నటించారు. చివరికి బ్రిటిష్ పోలీసులకు పట్టుబడటంతోనే ఫ్లైట్ ఫిరాయించి వారికి అనుకూలంగా వ్యవహరించే పాత్ర ఆయనది. స్వాతంత్ర్యం వచ్చాక తన కోసం త్యాగాలు చేసిన వారిని మాటలతో మురిపించి ఓట్లు సంపాదించి ప్రజానాయకునిగా పదవిలోకి వస్తాడు రాజు. అక్రమ ఆస్తులు సంపాదించడమే కాకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న రాజుకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారన్నదే మిగిలిన కథ. ఈ తరహా పాత్రలను పోషించడంలో నాగభూషణానికి సాటి మరెవరూ లేరు. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసి తొలి కాపీ సిద్ధం చేశారు నాగభూషణం. 1972 ఆగస్టు 4న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేసి సెన్సార్కు పంపారు. అయితే ఆయన ప్లానింగ్కి అడ్డుకట్ట వేస్తూ సెన్సార్ అధికారులు భారీ కట్స్ చెప్పారు.
వాటిని అంగీకరించకుండా ముంబైలోని రివైజింగ్ కమిటీకి వెళ్లారు నిర్మాత రాఘవరావు. ముంబైలోని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రాన్ని చూసి 1952 సినిమాటోగ్రఫీ యాక్టు ప్రకారం ప్రజానాయకుడు చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. స్వాతంత్ర్యం వచ్చాక దక్షిణాదిలో తయారైన ఓ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడం అదే మొదలు. సెన్సార్ వారి ఈ నిర్ణయంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది నిర్మాత పరిస్థితి. అయినా అధైర్యపడకుండా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిర్మాత రాఘవరావు కేంద్ర సమాచార శాఖకు లెటర్ రాశారు. ఈ చర్యతో ఆగ్రహించిన సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వరాదనే తన తాత్కాలిక నిర్ణయాన్ని తుది నిర్ణయంగా నిర్ధారించి ఆగస్టు 2న నిర్మాతలకు తెలిపింది. ఇది ఇలా ఉంటే, సాహిత్య అవార్డు పొందిన నవల ఆధారంగా తయారైన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడం సరికాదని, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిని తొలగించి సర్టిఫికెట్ ఇవ్వవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెప్టెంబర్ 1న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు, టెలిగ్రాముల రూపంలో తమ నిరసనను తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నాగభూషణం తరపున ఆయన కుమారుడు రాఘవరావు, నవయుగ సంస్థ ఎండి కాట్రగడ్డ శ్రీనివాసరావు ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి ఐకే గుజ్రాల్ను కలిశారు. ఆయన ఆదేశంతో ఏర్పాటైన ఓ కమిటీ ప్రజానాయకుడు చిత్రాన్ని చూసి దేశభక్తిని చాటే విధంగా సినిమా ఉందని నివేదిక ఇచ్చింది. నాగభూషణం క్లాస్మేట్ రఘునాథరెడ్డి ఆ సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒరిస్సా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి నందిని సత్పతి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాగభూషణం, జగ్గయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే బాగుంటుందని రఘునాథరెడ్డి సూచించారు. దానికి ప్రతిఫలంగా ప్రజానాయకుడు చిత్రం సెన్సార్ చిక్కులు తొలగిస్తామని మాట ఇచ్చారు. నాగభూషణం అంగీకరించడంతో కొన్ని సన్నివేశాలు తొలగించి సర్టిఫికెట్ ఇచ్చారు. 5.5 లక్షల రూపాయల వ్యయంతో తయారైన ప్రజానాయకుడు చిత్రం 1972 నవంబర్ 10న విడుదలైంది. ఓహో అనిపించే హిట్ కాదు, కానీ బాగానే ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.